5:4 ఇదిగో నీ చేను కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బెగబెట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. అమ్మా చదవండి వచ్చిన వెంట మళ్ళీ. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బెగబెట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. కూలి ఏంటి? ఆ కూలి డబ్బులు. మన దగ్గరకు వచ్చిన ధనం ఏం చేస్తుందంట? మన మీద సాక్ష్యం చెప్తుందంట. మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యము చెబుతుంది. అగ్ని వలె మీ శరీరం ఏమైపోద్దంట? మిమ్ములను తినివేను. అర్థమైందా? ఏమేమి సాక్ష్యం చెప్తాయంట? బంగారం కదండి. బంగారం ఎవరు ఎక్కువ వాడతారు? ఆడవాళ్ళండి. అమ్మో నాకు బంగారం కావాలని చెప్పి మా గల్పిల్లని వచ్చేటప్పుడు ఏం కావాలంట? బంగారం కావాలి. బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? బంగారం అంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటది? రాబోయే రోజుల్లో ఉంటది. ఏమి ఇచ్చినా కానీ అడిగితే అప్పుడు నిన్నే. అది మరి బంగారం అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ఏ బంగారాన్ని అయితే మనం ఇష్టపడతామో అదే బంగారము తీర్పు దినాన్న మన మీద సాక్ష్యం చెప్తుందట. సాక్ష్యం చెప్తుందట. ఏమని? ఇదిగో బంగారం సాక్ష్యం చెప్తుందట. ఏమని? ఇదిగో నన్నైతే ఈ విధంగా వాడుకున్నాడు ఆయన, కానీ దేవుని మాట వినలేదు, దేవుని పని చేయలేదు, తండ్రి నీవు అప్పగించిన పని చేయలేదు. పని ఏంటంటే చెప్పడం పేరు వాళ్ళ గురించి కూడా సాక్ష్యం చెప్తారు. అదే మరి బంగారం పోగేసుకుంటే మరి సాక్ష్యం అదే. మనం ఏదైతే మన దగ్గర మనం పెట్టుకుంటామో ధనము, బంగారము, అలాగే వస్త్రాలు, ఇవన్నీ మనం ఏం చేస్తే సాక్ష్యం చెప్తే అని చెప్తున్నాడు. ఇంకా చూద్దాం. హబక్కూకు రాసిన పత్రిక. హబక్కూకు పత్రిక కాదండి, హబక్కూకు 2:11. దానియేలు తర్వాత ఉంటుందా? జకర్యా, హబక్కూకు, మేకా, నహూము, హబక్కూకు. అమ్మా తీయండి. హబక్కూకు 2:11. 11 గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. అమ్మా ఏంటంట? గోడలోని రాళ్ళు అంట. ఈ గోడను మనం ఏమిటి కడతాం? అమ్మా గోడని మనం ఏమిటి కడతాం? ఇటకలు ఎట్టి కడతాం. రాళ్ళు కూడా ఎట్టి కట్టేవారు. ముందు బ్రిటిష్ కాలంలో ఏం చేసేవారు? రాళ్ళు పెట్టి కట్టేవారు. ఇటకలు కూడా రాయి కిందనే లెక్క కదా. ఆ రాళ్ళు ఏ రాళ్ళు అయితే పెట్టుకుని మనం గోడ కట్టుకుని మనం నివాసం ఉంటున్నామో అవే రాళ్ళు మన మీద సాక్ష్యం చెప్తాయట. అర్థమైందా? ఏ రాళ్ళు అయితే మన మీద మనం నివాసానికి ఉపయోగించుకుంటున్నామో అవే రాళ్ళు మన మీద సాక్ష్యం చెప్తాయట. ఇంకా కింద దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చును. దూలలు అంటే ఏంటమ్మా? ఇంటి పైన వాసాలు, దూలలు ఇవన్నీ వేసుకుని కదా ఇల్లు కట్టుకుంటాం.
ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే సాక్షిగా ఉంచాడు. మాకు ఇప్పుడు దూలాలు లేవండి, బిల్డింగ్ కట్టేసుకున్నాం. బిల్డింగ్ కట్టుకుంటే దూలాలు ఎక్కడ ఉంటాయని తెలివిగా ఆలోచన చేయొచ్చు. దూలాలు ఒక్కటే కాదు, బిల్డింగ్ కట్టుకుంటే పదార్థం అంతా కూడా మనం ఏదేం చేస్తుంది, సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉంది. ఎందుకు? దేవుడు చెయ్యమన్న పని మనం చేయకపోతే. అర్థమైందా? తీర్పు దినాన ఆ టైంకి మనం దేవుని పని చేయకుండా మన ఇష్టానుసారం మనం ఉంటే మన మీద ప్రతిది కూడా సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉంది. వింటున్నారా? ఇంకొక మాట చూద్దాం. యోబు గ్రంథం 16 అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 16 అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. అయ్యారు అర్థమవుతుందండి. యోబు గ్రంథం 16 అధ్యాయం 5వ వచనం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరుతును, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు. ఎందుకు వచ్చినావు? నా దేహమంతయు నీవు పాడు చేసి పట్టుకుని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది. మా ఏంటి? మన దేహమే మన మీద సాక్ష్యం చెప్తుందా? ఇదేంటండి అంటే నేను దేహాన్ని కాదా? నాదే కదా దేహం. దేహం అనగా శరీరం, నా శరీరమే కదా అని నువ్వు అనుకుంటున్నావు. అర్థమైందా? నా శరీరమే కదా, నేనే కదా, నా కొరకే కదా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో, ఏ దేనినైతే నీవు పొంచి అంటే పెంచి పోషిస్తున్నావో అదే శరీరము నీ మీద సాక్ష్యం చెప్తుందట. ఏమని? ప్రభు ఇదిగో ఈ ప్రసాద్ దేవుని మాటలు చెప్తుంటే వినడానికి వెళ్ళలేదు. ఇప్పుడు తగని జబ్బు కొట్టుకుందనుకో, జనాలు అంటారు వీడు చేసిన పాపం వీడిని కొట్టుకుంది. అది మరి దేహం సాక్ష్యం చెప్తుంది. మన దేహం ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుంది. మన దేహమే మన గురించి సాక్ష్యం చెప్తుందా? ఏంటి? మన కళ్ళు మన గురించి సాక్ష్యం చెప్తాయా? మన నోరు మన గురించి సాక్ష్యం చెప్తాయా? మనం చేసిన పనులు ఏ పనులు అయితే చేస్తున్నామో ఆ పనులు చేయడానికి ఉపయోగించిన చేతులు మన గురించి సాక్ష్యం చెప్తాయా? మనం దేనికోసం అయితే మనం పరిగెడుతున్నామో ఆ పరిగెత్తే కాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్తాయా? అవును, ఖచ్చితంగా. ఖచ్చితంగా నీవు చేసే పనులతో పాటు ఏ పనుల కోసమైతే నీ చేతులు కష్టపడ్డాయో ఆ చేతులు నీ మీద సాక్ష్యం చెప్తాయట. వేటి కోసమైతే నువ్వు పరిగెత్తావో ఆ పరిగెత్తిన కాళ్ళు నీ మీద సాక్ష్యం చెప్తాయట. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. ఈరోజు నేనేంటండి, నన్ను ఎవరు చూస్తున్నారండి, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారండి అని మనం అనుకోవచ్చు ఒకవేళ. కానీ పరలోకంలో ఉన్న దేవుడు నీ మీద వీటిని సాక్షిగా ఉంచాడు. వీటి నుండి నీవు తప్పించుకోలేవు. నిన్న సునీత విలియమ్స్ అని ఒక సైంటిస్ట్ అంతరిక్ష పరిశోధన కేంద్రం యొక్క ఆ యొక్క వీర వనిత సునీత విలియమ్స్ తెలుసు కదా. అంతరిక్షంలో కొన్ని గంటల ప్రయాణం చేసి 3 సార్లు తిరిగి వచ్చింది మళ్ళీ భూమి మీదకి. ఇప్పుడు 4వ సారి వెళ్ళింది. నేను అంతరిక్షంలో ఉన్నాను కదా, నేను అక్కడ ఏ పని చేసినా పర్లేదు, నన్ను ఎవరు చూడలేదు అని అనుకోవటానికి లేదు. నీ మీద ప్రకృతి సాక్షిగా దేవుడు ఏం చేశాడు? ఉంచాడు. భూమి ఆకాశములను సాక్షిగా ఉంచాడు. చలికా జ్వరమా?
ఏంటి తేడా ఏంటి? తడిసిపోతారండి ఇలా ఉంటారు అయినా పిల్ల వేసుకోవాలి కదా. గోపి ఫోన్ ఓకే, ముగించుకుందాం. మనం 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. ఓకే, మన మీద ఏమేమి సాక్ష్యం చెప్తే చెప్పాను లేదా? అయితే మనము కూడా కొన్ని లెక్క చెప్పాలని చెప్పాను ముందు. అర్థమైందా? మనము కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఏమేమి లెక్క చెప్పాలి? మనకందరికీ తెలుసు. మనం పలికిన ప్రతి మాట కూడా లెక్క చెప్పాలని తెలుసు అందరికి కదా. తెలుసా లేదా? మరి ఎందుకు ఓకే మనం గడగడ మాట్లాడతామా? మా లెక్కి గడి ఏం లేకుండా ఆడు ఒంటరి ఉండడం గడికి ఆడే మాట్లాడేసుకుంటాడు. మంచినీళ్ళకి వెళ్ళరా అంటే ఆ చెల్లి మంచినీళ్ళు కావాలన్నా దానికి వెళ్ళరా అంటే వెళ్తాడు. ఒకవేళ వెళ్ళినా ఆడికి ఆడే పాట పాడేసుకుంటాడు. ఏంట్రా అంటే పాటకి భయం ఏదంట. ఆడు మాట్లాడితే మాటలకు భయమేవాడు. ఇప్పుడు ఆ మాటలు ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పాలంట. రికార్డ్ అవుతున్నాయి ఆ మాటలన్నీ. ఎలా రికార్డ్ అవుతున్నాయి చూద్దాం. మత్తయి సువార్త 12:36. మత్తయి సువార్త 12:36. పిల్ల స్లోగా చూడాలి. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఎప్పుడమ్మా విమర్శనం అంటే ఏంటి? విమర్శనం అంటే ఏంటి? చనిపోయిన తర్వాత కాదు, అవి బయట విమర్శ అంటే చెప్పుకుని. విమర్శ దినం అంటే ఏంటి? తీర్పు దినం. తీర్పు దినం. విమర్శ దినం అంటే మరి మీరు వేసుకోకండి. విమర్శ దినం అంటే ఏంటి? తీర్పు దినము. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట తీర్పు దినాన్న మీరు లెక్క చెప్పవలసి ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. అర్థమైందా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. మరొక మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాము జరిగించిన క్రియలు చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఏమంటున్నాడమ్మా? మనం చేసిన ప్రతి పని అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే మన దేహముతో మనం చేస్తున్నాం కాబట్టి ఆ పనులన్నీ కూడా ఏం చేయాలంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పు చెప్పాలి. అమ్మా నేను మంచి పనులు చేశానా? మంచి పనులు కూడా లెక్క అప్పు చెప్పాలి. నువ్వు చెడ్డ పనులు చేసావా? చెడ్డ పనులు కూడా నువ్వు లెక్క అప్పు చెప్పాలి. ఎవరికి? దేవునికి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు నుంచి అయినా మంచి పనులు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. చెడ్డ పనులు చేయద్దు. మనం మంచి, అది నాకైనా సరే ఎదుటివాడికైనా సరే మంచి పనులు చేయడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పటివరకు ఒకవేళ చెడ్డ పనులు చేసామనుకో చెడ్డ పనుల యొక్క గళ్ళు నిండిపోతాయి, మంచి పనుల యొక్క గళ్ళు తగ్గిపోతాయి. ఇప్పటి నుంచి మనం మంచి పనులు చేసామనుకో మంచి పనుల యొక్క గళ్ళు పెరిగితే చెడ్డ పనుల యొక్క గళ్ళు తగ్గుతాయి. అలా తగ్గితే దేవుడు నేను ఎక్కడికి తీసుకెళ్తాడు? నువ్వు మంచి పనులు చేస్తే తీర్పు దినాన పరలోకం తీసుకెళ్తాడు. నువ్వు చెడ్డ పనులు చేసాడనుకో తీర్పు దినాన నిన్ను ఎక్కడ పెడతాడు? పాతాళ లోకంలోనికి తోసేస్తాడు, నరకంలోనికి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అర్థమైందా?
మరొక మాట, చివరి మాట, కీర్తనల గ్రంథం 56 అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 56 అధ్యాయం 8వ వచనం. మనం ఏం నేర్చుకున్నాం? రెండవ దానిలో మొట్టమొదట మనం పలికే ప్రతి మాట మనం లెక్కప్ చెప్పాలి. 2 దేహంతో జరిగించిన ప్రతి మాట లెక్కప్ చెప్పాలి. ఇది మూడవది 56 అధ్యాయం 8వ వచనం. ఒకసారి మనం చూస్తే, అరణ్యములలో నివసించి సరిగ్గా చదవాలి. ప్రభువా అన్ని పనులు చేయవారిని అట్టి పనులు చేయవారిని నిర్మూలము చేయము. 8వ వచనం చదువుతుందా? 56:8. ఓకే. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. సంచారములు అంటే అమ్మా, సంచారములు అంటే ఏంటి? తిరగబోయే ప్రదేశాలట. సంచారములు అంటే ఏంటి? మనం వెళ్ళే ప్రదేశాలు. అంటే అప్పుడప్పుడు ఇదిగో బీచ్కి వెళ్దాం అంటున్నారు జనాలు. ఆ బీచ్ కూడా నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఎన్నిసార్లు నువ్వు బీచ్కి వచ్చేవో లెక్క చెప్తుంది. నీకు లెక్క లేకపోవచ్చు, కానీ నీవు వెళ్ళిన ఆ బీచ్ అంటే సముద్రం, లేకపోతే ఇంకొకటి అన్ని కూడా లెక్క చెబుతాయి. చివరి ఇంకోటి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 17 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 17 వచనం. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారే మీ ఆత్మలను గాయించున్నారు. ఎందుకు మిమ్మల్ని అమ్మ రండి, ప్రతి వారం మందిరానికి రండి, ప్రతి వారం వాక్యం వినండి, ప్రతి వారం మీరు దేవుని పనులు చేయండి అని ఎందుకు చెప్తున్నాము? మీ ఆత్మలను మేము ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పాలి. ఈ వారం అందులో సంధ్య అని ఇంకెవరు రాలేదు, సరస్వతి గారు ఇంకెవరు రావాలి, కొంతమంది రాలేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళి నువ్వు అడిగావా అని అడిగాడు. నేను దేవుడు అడిగాడు. ఆయన వారాలు వచ్చి నేను వారాలు రాలేదు. ఆయన కూడా అజ్ఞానం చేసుకుంటున్నాడు. అందుకే ఇవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా మన మీద సాక్ష్యం చెప్తుంది. మనము కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలట. లెక్క అప్పచెప్పలే లేదా? అబ్బాయి నాకు సంబంధం లేదు, పాస్టర్ గారు చూసుకుంటారంటే నువ్వు ఎందుకు రాలేదో కూడా లెక్క అప్పచెప్పాలి. నేను అడిగితే ఏమంటారు? చుట్టాలు వచ్చారండి, లేకపోతే బట్టలు ఉతికానండి, లేకపోతే వర్షం వచ్చిందండి. ఈ కబుర్లు నా దగ్గర చెప్తారు, కానీ దేవుడి దగ్గర చెప్తే ఇదిగొండే 10,000 రూపాయలకి జీతగా పని చేస్తుండే ఇవాళ వర్షం వచ్చిందని నేను రాలేదని చెప్తే ఇవ్వకుంటాడా? నీ వల్ల 1000 రూపాయలు 2,000 రూపాయలు నాకు లాస్ వచ్చింది రా, నువ్వు కడతావు అని అడిగితాడు. నువ్వు పనికి ఒప్పుకొని నువ్వు వెళ్ళడం మానేసావు అనుకో, నిన్ను అడిగితాడే యజమాని? అడిగితాడు. మరి మన మీద యజమానిగా ఉన్న దేవుడు మరి అడగడా? అడిగితాడు. అందుకే హెబ్రీ 4:13 ఏమంటదంటే, హెబ్రీ 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు. అమ్మా, ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏది లేదు. కానీ మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుచున్నది. అమ్మా అర్థమైందా? మన దృష్టికి కనబడదేమో కొన్ని మనకి, ఇదిగో అడుగుపాలెం తప్పించి బట్టెలాంకలు ఏం జరిగిందో కనబడదు. కానీ దేవుని దృష్టికి అడుగుపాలెమే కాదు, అమెరికా కూడా ఎక్కడ ఏం జరుగుతుందో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనము కూడా లెక్క అప్పచెప్పవలసినవి ఉన్నాయి. ఏంటవి? మనం చేసే పనులు, మనం తిరిగే ప్రదేశాలు, మన యొక్క ఆత్మ, ఇవన్నీ కూడా మనం తీర్పు దినాన లెక్క అప్పచెప్పాలి. కాబట్టి వాటి కోసం మనం చాలా భయము భక్తులతో మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని కన్న తండ్రి, మీ యొక్క మాటలు ఎంతవరకు విన్న వాక్యాన్ని అపవాదెత్తుకు పోకుండా మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేసి మీరే
మహిమ పొందమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.